ఇలాంటివన్నీ చూసి నేను జాలి పడితే నేనిక్కడి నుంచి బయటపడలేను. సో ఏ విషయంలోనూ నేను కాంప్రమైజ్ కాకుండా ఉంటాను. ఈ 6 నెలలు ఎప్పుడవుతుందో ఏంటో. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. నీతో కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు నేను వెళ్ళిపోవడం ఖాయం. ఏమ్మా శ్రీలక్ష్మి, ఇంత తొందరగా నిద్రలేచావు? కొత్త చోటు కదండి, సరిగ్గా నిద్రపట్టి ఉండదు. అలాగేటి లేదమ్మగారు. ఏంటక్క చూడు. ఊళ్ళో కూడా ఈ ఆలకలేసి పనులు చేసుకోవడం నాకు అలవాటే. చూడండి, శభాష్ తల్లి. ఈ కాలంలో కూడా బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటి పనులు చేసుకునే అమ్మాయిలున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ విషయంలో కూడా నువ్వు మా అమ్మని గుర్తు చేశావమ్మా. సిన్నయ్య గారు, స్నానానికి నాను నీళ్లు తోడేసినాను. పెద్దయ్య, సున్నిపిండి కుంకుడుకాయ రసం ఆడనే పెట్టినాను. మీరు నీళ్లు పోసుకుని వచ్చేసరికి పూజ గది కూడా శుభ్రం చేసి ఉంచుతాను. చాలా సంతోషం తల్లి. అక్క, ఈ శ్రీలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడితే పెట్టింది కానీ మనల్ని పొద్దునే లేచి కళ్ళాపి చల్లి ముగ్గులేయడం లాంటి కష్టాల నుంచి బయటపడేసిందక్క. ఈ పనులతో పాటు వంట పని కూడా తనే చేసేస్తే హాయిగా ఉండొచ్చు. సిన్నమ్మగారు, పెద్దమ్మగారు, వంటలన్నీ నానే చేస్తాను. అమ్మయ్యా. ఏంటత్తయ్య ఇదంతా? ఏంటి చూస్తున్నావమ్మా? మంగా, ఇది కళ నిజమా? ఓసారి నన్ను గెలవే. బా, అయితే ఇది నిజమే. వాకిలు ఊడ్చిందంటే నమ్మచ్చు కానీ ప్యాడ్ నీళ్లతో కళ్ళాపు సల్లుతందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు మంగా. మళ్ళీ ఓసారి గెలు. బా, అయితే ఇది నిజమే. మీ వదిన ఇంటి పనులు చేసుకుంటూ ఉంది కాబట్టి మనం వెళ్ళి వంట పని చేసుకుందాం పద.
ఎవరు నువ్వు? చిచి, నువ్వు? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇవేమి నాకు చెప్పకుండా నా లైఫ్తో ఆడుకోవాలని చూసారా? అందుకేనా నేనెంత చేస్తున్నా కనీసం నా పైన కోపం కూడా రాలేదు? ఈ ఒక్క కారణం చాలు నేను ఈ ఊరు నుంచి బయటపడ్డానికి. ఈ విషయం వెంటనే మా ఇంట్లో చెప్పాలి. సింధుజ గారు ఆగండి. మీరు పొరబడ్డారు. నేను ఇలా చేసింది మీకోసమే. వాట్? నా కోసమా? హ్మ్. రాత్రి అమ్మ చెప్పింది కదండి, రేపొద్దున్నే నాను లేసేసరికి మాత్రం ఇల్లు తుడుచుండాలి, బయట ముగ్గేసుండాలి. పొద్దున్నే లేచి ఇల్లు తుడవాలి, బయట కల్లాపు జల్లి ముగ్గు వేయాలి అని. మీరేమో మంచి నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని లేపి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే మీలాగా అమ్మ చెప్పిన పనులన్నీ చేసేశాను. అమ్మ చెల్లి కూడా ఈ పనులన్నీ మీరే చేశారని నమ్మేశారు. ఇంకా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. మీకోసం బాత్రూంలో వేడి నీళ్ళు పెడతాను. మిమ్మల్ని గుడికి తీసుకెళ్లాలనుంది, కానీ మీకు నాతో రావడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న దేవుడి ముందైనా దీపం పెట్టి దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ. పెద్దయ్య, హ్మ్. మీరలా పేపర్ చదువుతూ ఉండండి, నాను సిటికలో టీ చేసి తీసుకొస్తాను. హ్మ్. పెద్దమ్మగారు, పాలేడున్నాయి? సెక్యూరిటీ అతన్ని అడగమ్మా. అట్టగే. సెక్యూరిటీ అన్నా, సెక్యూరిటీ అన్నా. ఏంటమ్మా? అన్నా, పాలొచ్చినాయా? ఇవాళ పాలు రాలేదమ్మా. పెద్దయ్య గారోళ్ళు ఊరు నుండి ఎప్పుడొస్తారో తెలియక నేను పాలయానికి చెప్పలేదు. అయ్యో, మరిప్పుడు పాలెట్టాగన్నా? ఇక రేపే అమ్మా. పెద్దయ్య గారోళ్ళు పాల ప్యాకెట్లు వాడరు, స్వచ్ఛమైన ఆవు పాలే వాడతారు.